ఒక మ్యూజిక్ వింటే బుద్ధి వస్తుందా? ఒక మ్యూజిక్ మనకేమన్నా బోధిస్తుందా? సంగీతం అని ఉంది కదా, సంగీతం మనకి బోధ చేస్తుందా? సంగీతం విని నువ్వు పాపం చేయడం మానగలవా? ఇది నువ్వు అనుకునే సంగీతం. సంగీతం వింటే బుద్ధి రాదు. కానీ ఈయనేమన్నాడు ఇక్కడ, ఒకరికొకడు బుద్ధి చెప్పుచు ఒకరికొకడు బోధించండి అన్నాడు. ఏదైనా ఒక వాయిద్యం వాయిస్తే ఫలానా వ్యక్తి పాపం మానేశాడండి అని ఒక మాట చూపించండి నాకు. నేను గిటారు వాయిస్తే ఒక వ్యక్తి సిగరెట్ తాగడం మానేశాడండి. నేను ప్యాడ్స్ కొడితే ఒక వ్యక్తి మద్యపానం మానేశాడండి. నేను కీబోర్డు వాయిస్తే ఒక వ్యక్తి వ్యభిచారం మానేశాడండి. నేను తాళాలు వాయిస్తే ఒక వ్యక్తి తాళాలు బద్దలు కొట్టడం మానేశాడండి, అంటే దొంగతనం మానేశాడండి. అవుద్దే? కానీ ఏమన్నా తెలుసా, సంగీతముతో ఒకరినొకడు హెచ్చరించండి, ఒకరికొకడు బుద్ధి చెప్పండి అన్నాడు, బోధ చేయండి అన్నాడు. అంటే అదే సంగీతం, అది గాత్ర సంగీతం. గాత్రం అంటే గొంతు.